అణగారిన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశా కిరణమని, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుకొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పారి సూర్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తుప్పారి ప్రకాష్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. వారి యొక్క సేవలు కూడా మన వాళ్ళు చెప్పారు. ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్స్ వల్ల కానీ కాళ్ళు చేతులు ఇరిగినా మరి డబ్బులతో సంబంధం లేకుండా వారు చికిత్సలు చేసేవారు. వారి యొక్క హస్తవాసి బాగుంది అన్నారు. వారి వంశోద్ధరకులు వాళ్ళ కూతుర్లు వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు అని అంటే నిజంగా మనము అభినందించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరి ఎప్పుడో మాజీ జడ్పీ తీసుకున్న సోదరుడు జంపయ్య గారి కొడుకు సూర్యనారాయణ గారు మరి ఎంతో గౌరవంతో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, సరే కాలానుగుణంలో జరిగిన మార్పులలో అది కొంత శిథిలావస్థకు చేరడం, ఈరోజు వాళ్ళ కొడుకు వికాస్ గారు తుప్పరి వికాస్ గారు ఇవాళ విగ్రహానికి 60,000 రూపాయల పైన అయినాయి. ఇంకా మిగిలినది అని అంటే వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇవాళ పునః ప్రతిష్ఠించడం అనేది మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు మన అందరి తరఫు నుండి కూడా మరి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ యొక్క కమిటీ సభ్యులకు పేరున కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజులలో మీ అందరి అభివృద్ధికి ఈ సమగ్రతకు మతాల సామరస్యానికి నా వంతుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.